నమస్కారం. కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ సీజన్లోపు అన్ని ప్రాజెక్టులకు నీటి సరఫరా అందిస్తాం. మంత్రి దేవినేని ఉమా వెల్లడి. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి. ఎన్కౌంటర్ ఘటనపై విచారణ జరిపి 10 రోజుల్లో నివేదికను అందిస్తామన్న జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ రవి ఠాకూర్. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తప్పనిసరిగా ఆడిట్ చేయించాలి. ఎస్పీడీసీఎల్ ఆడిట్ విధానాన్ని తప్పుబట్టిన శాసన మండలి. భూసేకరణ బిల్లును కేంద్రం వెనక్కు తీసుకోవాలి. సిపిఐ డిమాండ్. బీజేపీ తీరు వల్ల దేశంలో మతోన్మాదం పెచ్చుమీరుతోందన్న నారాయణ. ప్రజా ఆరోగ్యం పట్ల గ్రామీణ వాసుల్లో అవగాహన అవసరం. డాక్టర్ సుధారాణి వెల్లడి. ప్రతి గ్రామంలోనూ అవగాహన సదస్సులు నిర్వహించాలని ప్రజా సంఘాలకు పిలుపు. రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలు ఖచ్చితంగా శాసనసభ, శాసనమండలి సభల్లో ఆమోదించాలని రాష్ట్ర శాసనమండలి పద్దుల కమిటీ చైర్మన్ బి చెంగల్రాయలు తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో పద్దుల కమిటీ బృందం ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులతో సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1956 కంపెనీల చట్టం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఆడిట్ పేరాలను సిద్ధం చేసుకుని వాటిని శాసనసభ, శాసన మండలి సభలో ఆమోదించుకోవాలన్నారు. నిన్నటి రోజు టీటీడీ అధికారులతో, ఈరోజు ఎస్పీడీసీఎల్ అధికారులతో ఆడిట్ పేరాల ప్రత్యేక సమావేశం నిర్వహించామన్నారు. గతంలో ఎస్పీడీసీఎల్ క్రింద 6 జిల్లాలు ఉన్నాయని, ఇప్పుడు అదనంగా అనంతపురం, కర్నూలు జిల్లాలు చేర్చడం జరిగిందన్నారు. ఈ శాఖ వారి ఆధ్వర్యంలో మే నెలలో హైదరాబాద్ నందు ఇంధనం ప్రిన్సిపల్ సెక్రటరీలతో, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలతో పలు సంస్కరణలు చేపట్టడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి ఎస్పీడీసీఎల్ నందు సక్రమంగా ఆడిట్ పేరాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రెడ్డప్పరెడ్డి, విటపు బాలసుబ్రహ్మణ్యం, చంద్రపిల్లై, నారాయణ రెడ్డి, విశ్వప్రసాద్, ఎస్పీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎండీహెచ్ దొర, శాసనమండలి డిప్యూటీ సెక్రటరీ కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఎస్పీడీసీఎల్ వారు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మాకు చాలా తృప్తినిచ్చాయి. వారి యొక్క రిపోర్టు కూడా సబ్మిట్ చేసిన దానికి కమిటీ వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలిపింది. వాళ్ళ యొక్క డ్యూటీని వాళ్ళు ఇన్ టైంలో చేసినందుకు. అదేవిధంగా టీటీడీ వాళ్ళని కూడా నిన్న ఎగ్జామిన్ చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. అది ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో జరగాల్సినటువంటి చర్చ. దాన్ని వారి యొక్క సమస్యను కూడా హైదరాబాద్ స్థాయిలోనే ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి నిర్ణయించడం జరుగుతుంది. న్యాయపరమైన సమస్య కొంచెం ఉంది. లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది దాని మీద. 1956 కంపెనీస్ యాక్ట్ రిజిస్టర్ అయినట్టు ప్రతి ఒక్క కంపెనీ కూడా దీని కిందకు వచ్చేస్తాయి. వాళ్ళు ఆటోమేటిక్గా సబ్మిట్ చేయాల్సి. సొసైటీస్, కార్పొరేషన్స్ ఉన్నాయి. వాళ్ళ బైలాస్లో ఈ ఇన్కార్పొరేట్ అయింటే పలానా సెక్షన్ ప్రకారం, పలానా క్లాజ్ ప్రకారం మేము పెట్టాలనేది కూడా ఉంటుంది. సో టీటీడీ గవర్నమెంట్కి సబ్మిట్ చేసే క్లాజే ఉంది, స్టేట్ లెజిస్లేచర్కి చేసే లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము గవర్నమెంట్కి ఇస్తున్నాం. ఇక్కడ గవర్నమెంట్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ స్టేట్ లెజిస్లేచర్. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. నగరంలోని ఒక కళ్యాణ మండపంలో శనివారం టీడీపీ స్థానిక సంస్థాగత ఎన్నికల కమిటీలను ఎమ్మెల్యే డీకే సత్యప్రభ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. అనంతరం టీడీపీ గుడిపాల మండల అధ్యక్షునిగా కమలేష్ బాబు, చిత్తూరు నగర అధ్యక్షునిగా మాపాక్షి మోహన్, చిత్తూరు రూరల్ మండల అధ్యక్షునిగా శశికుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు దొరబాబు, నాని తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో తూర్పు మండలాలకు చెందిన మున్సిపాలిటీలు, మండల స్థాయి అధికారులకు జనన మరణ నమోదు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జనన మరణ డిప్యూటీ చీఫ్ రిజిస్ట్రార్ చంద్రయ్య తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని హెల్త్ ఆఫీసర్ ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జననం నమోదు చేయడం అంటే మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తుకు శ్రీకారం చుట్టినట్లేనని చెప్పారు. బిడ్డ ప్రసవించిన 21 రోజుల్లోపు తప్పనిసరిగా నమోదు చేయించాలని పేర్కొన్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని వైఎస్ఆర్ భవనంలో సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. తిరుపతి రెవెన్యూ డివిజన్లో చిత్తూరు మన పురపాలక అన్ని మున్సిపాలిటీలు మరియు అన్ని మండలాల్లో ఉన్నటువంటి మండల డెవలప్మెంట్ ఆఫీసర్స్
పంచాయతీ సెక్రటరీసు, తహసీల్దార్సు, ఈఓఆర్డీసు, మున్సిపల్ కమిషనర్సు, హెల్త్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ జనన మరణ నమోదు చట్టం అమలుపై అవగాహన సదస్సు నిర్వహించాలని ఆదేశం. దీనిపైన మన కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు జిల్లా వైద్య శాఖ అధికారి వారు 21, 22వ తారీఖు నందు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ హెల్త్ అధికారి ఉషా కుమారి మాట్లాడుతూ తూర్పు మండలాలకు చెందిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్తో పాటు శ్రీకాళహస్తి, నగిరి, పుత్తూరు మున్సిపాలిటీలతో పాటు సత్యవేడు, నాగలాపురం, చంద్రగిరి, పాకాల, తిరుపతి రూరల్ మండలాలకు చెందిన అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మునిరాజా, నీలకంఠేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు మానవతా విలువలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి తెలిపారు. మహతి ఆడిటోరియంలో శనివారం జరిగిన కృష్ణారెడ్డి చైతన్య విద్యా సంస్థల ఉత్సవ్ 2015 కార్యక్రమానికి డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, డాక్టర్ సుకుమార్, డాక్టర్ సునంద కుమార్ రెడ్డి, ఏఆర్ రెడ్డి, ఆర్ఆర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొదట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్లు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజానికి మంచి చేయాలనే దృక్పథంతో కృష్ణారెడ్డి విద్యా సంస్థలను ప్రారంభించారని తెలిపారు. మొదట తల్లిదండ్రులు, గురువు, దైవము మనకు మార్గదర్శకులని చెప్పారు. విద్యార్థుల్లోని ప్రతిభా పాఠవాలను వెలికి తీయాలని, తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. లక్ష్యం అనేది ఏర్పరచుకొని ముందుకు వెళ్లాలని ఆమె కోరారు. తిరుపతిలో ఎవరికి అర్ధరాత్రి బ్లడ్ అవసరమైన అక్కడ చాలా యాక్సిడెంట్స్ ఎక్కువ మన ఊళ్ళో. సో జస్ట్ దే కాల్ మీ. ఆయన రోజు మేము ఈవెన్ మా హాస్పిటల్లో కూడా కొన్ని వందల ఆపరేషన్లు కూడా ఆయన ఎంతో సేవాభావంతో కూడా బ్లడ్ ఏ టైంలో అడిగినా కూడా అరేంజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ కూడా అంత సేవా దృక్పథంతో ఆయన ఉన్నారు. అలాగే ఏఆర్ రెడ్డి గారికి చిన్నపిల్లలందరికీ తెలిసి ఉంటుంది. మేబీ మోస్ట్ ఆఫ్ యూ మస్ట్ బీ హిస్ పేషెంట్స్ ఆల్సో. సో ఇటువంటి డాక్టర్స్ అందరి సమక్షంలో మీతో మాట్లాడే అవకాశం జరిగినందుకు ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అలాగే థ్యాంక్ అరుణా మేడం గారు. షీ ఈజ్ ఆల్వేస్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. అనంతరం శ్రీ సాయిసుధా హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ పిల్లల్లో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉపాధ్యాయులకే దక్కుతుందని పేర్కొన్నారు. లాభాపేక్ష లేకుండా సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన కృష్ణారెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారుల జీవితాల గురించి సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డితో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సుమారుగా 500 మంది స్టాఫ్తో వర్క్ చేస్తున్నామన్నారు. అవి కాకుండా ఈ స్కూల్ అయిపోయిన తర్వాత మీరందరూ మామూలుగా తల్లిదండ్రుల ఆశలకు ఫలితంగా ఉండేందుకు ఐఐటి అకాడమీ, డాక్టర్స్ అకాడమీ కొత్తగా కూడా స్టార్ట్ చేశారు. ఇటువంటి సామాజిక సేవని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని లాభాపేక్ష లేకుండా గత 15 సంవత్సరాలుగా ఈ తిరుపతి ప్రజలకి, చుట్టుపక్కల జిల్లాలు కూడా సమాజానికి ఉపయోగపడే సేవ చేస్తున్నటువంటి కృష్ణారెడ్డిని మనందరం అభినందించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు విభజన సమయంలో ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ అమలు చేస్తుందని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. చంద్రగిరిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, సిపిఐ నాయకులు పని కట్టుకుని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. సిపిఐ నారాయణ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే కనీసం ఒక్కరికి సైతం డిపాజిట్ రాలేదని, అలాంటి పార్టీ సైతం మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తోందన్నారు. ఇప్పటికే నిరుపేదల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటోందని, ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శిస్తే సహించేది లేదని అన్నారు. రాజధాని ఏర్పాటుకు సైతం నిధులు ఇచ్చేందుకు మోడీ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు నిరుపేదలకు 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఈరోజు కొత్తగా పేదవారిని ఆదుకునేందుకు ఈ పథకం రూపొందించడం హర్షణీయమన్నారు. దాదాపు 10 లక్షల వరకు ఎలాంటి జామీను లేకుండా బ్యాంకుల ద్వారా పేదలకు రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. వ్యాపారం, ఇతర లావాదేవీలు జరిపే వారికి ఈ పథకం అనుకూలమన్నారు. ప్రజలందరూ త్వరలో రూపుదిద్దుకుంటున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు ముని గంగిరెడ్డి, వెంకటముని, రామ్మూర్తి, రాజేంద్ర నాయుడు, సుబ్రహ్మణ్యం యాదవ్, ఎస్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జిల్లాలోని 30 మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించాలని
జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ తెలిపారు. స్థానిక అంబేద్కర్ భవనంలో శనివారం జిల్లాలోని పీఈటీలు, పీడీలతో డీఈఓ శామ్యూల్ సమావేశమయ్యారు. డీఈఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో ఉన్న క్రీడలను వెలికితీసేందుకు ప్రత్యేక క్రీడా శిబిరాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా సెలవుల్లో విద్యార్థులు చెడు తిరుగుళ్లకు అలవాటు పడకుండా క్రీడలపై ఆసక్తి కనబరిచేలా దృష్టి సారించాలని ఆదేశించారు. అంతేకాకుండా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. క్రీడల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేయాలని కోరారు. అతివేగం వల్ల ఓ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో 20 మంది విద్యార్థులు గాయపడిన సంఘటన శనివారం జరిగింది. శ్రీకాళహస్తి సమీపం చిల్లకూరు గ్రామం వద్ద బండ్లమాంబ స్కూల్ బస్సు టెంకాయల తోపు భీమవరం మలుపు తిరుగుతుండగా ఎదురుగా అతివేగంగా వస్తున్న లారీని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది బాలబాలికలు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పెళ్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ను అదుపులోనికి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రానున్న ఖరీఫ్ సీజన్లోపు రైతులందరికీ సాగునీరు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా అన్నారు. శ్రీవారి దర్శనార్థం గత రాత్రి తిరుమలకు చేరుకున్న మంత్రి శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు మంత్రికి దర్శన వసతి సదుపాయాలు కల్పించారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో 4 రోజుల పర్యటనలో భాగంగా తిరుమలకు వచ్చానని, స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. శ్రీవారి అనుగ్రహం కోసమే తిరుమలకు వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు ఖరీఫ్ సీజన్లోపు నీరు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. శ్రీవారి అనుగ్రహంతో ప్రాజెక్టులన్నీ సత్వరం పూర్తి కావాలని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే శ్రీకాళహస్తిలో జిల్లాలోని ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణం, వాటి స్థితిగతుల గురించి ఈ సమావేశంలో చర్చించుతున్నామని మంత్రి తెలిపారు. ఏదైతే రాష్ట్రంలో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రాబోయే 100 రోజుల్లో త్వరితగతిన పూర్తి చేయడానికి స్వామివారి ఆశీస్సులు, అదేవిధంగా ఒక సంకల్పం చేసుకొని కొత్త సంవత్సరంలో ఏదైతే ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రాజెక్టులన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో పూర్తి చేయాలి, ఈ ఖరీఫ్కి నీరు ఇవ్వాలనే ఒక సంకల్పంతో, లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. దాంట్లో భాగంగా జూన్ నెల కల్లా ప్రాజెక్టులకు నీరు వచ్చి ఖరీఫ్కి సమృద్ధిగా నీరు రావాలనే స్వామివారి ఆశీస్సుల కోసం ఈరోజు రావడం జరిగింది. కాళహస్తిలో ఇంజనీరింగ్ అధికారులు, ఈ జిల్లా అధికారులు, దానికి సంబంధించిన జిల్లాలో ఏ విధంగా ఎట్లా ప్రాజెక్టులని త్వరితగతంగా పూర్తి చేసుకోవడానికి ఆ కార్యక్రమాల మీద సవివరంగా అక్కడ మాట్లాడారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ ఎంపీ రేణుకా చౌదరి శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు రేణుకా చౌదరికి దర్శన వసతి సదుపాయాలు కల్పించారు. దర్శనానంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో రైతులు పడుతున్న కష్టాలు తొలగి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమా, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శనివారం ముక్కంటీశ్వరుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. అనంతరం దక్షిణామూర్తి వద్ద మంత్రులకు వేద పండితులచే ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను ఈవో అందజేశారు. శేషాచల ఎన్కౌంటర్ ఘటనపై విచారణ నిష్పక్షపాతంగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించినట్లు ఎస్టీ కమిషన్ జాతీయ వైస్ చైర్మన్ రవి ఠాగూర్ తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవి ఠాగూర్ మాట్లాడుతూ ఎన్కౌంటర్ ఘటనపై ఎస్టీ కమిషన్ 10 రోజుల్లో నివేదిక సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే అవసరమైతే జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా నివేదించనున్నట్లు తెలిపారు. ఎన్క్వైరీలోని విశేషాలను బయటకు వెల్లడించాలని, అన్ని నివేదికలు పొందుపరుస్తామని చెప్పారు. ఎన్కౌంటర్లో 20 మంది కూలీలు చనిపోవడం దురదృష్టకరమని, ఈ ఘటనపై ఏపీ డీజీపీని కలిసి నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎర్రచందనం దొంగలను కొట్టేందుకు తమిళనాడు నుంచి కూలీలు రాకుండా అక్కడ వారిలో అవేర్నెస్ ఇప్పించేందుకు పలుమార్లు కరపత్రాల పంపిణీ చేయడంతో పాటు వాల్ పోస్టర్లను అంటించామన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఒక్కొక్క మృతుడి కుటుంబానికి 4 హెక్టార్ల భూమితో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. తమిళనాడులోని ఎర్రచందన కూలీలపైన ఇప్పటికే 100 కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వీరబ్రహ్మయ్య పాల్గొన్నారు. Ask the government also whether any relief has been given by Andhra Pradesh government or has it been thought of. But the administration has told me, like in their petition, the petitioner they have appealed also for the relief and other things also from the court. Since it is subjudicial, so that is why they are not giving them any relief for the moment. But then I told them for the interim relief definitely can be given, and maybe they appeal again for their relief and things. You see, yesterday only, as soon as I got down from the car, I told you like the press conference will be held today at 11.
So it is after I talk to everybody, then only I'll give you the statement, because it is for public consumption and it should be right. So maybe whatever I asked, inquired, or whatever was done yesterday, it is maybe half truth, maybe half lie, whatever has happened. But the truth will come out definitely after the inquiry. I'll make it a point, we push it, and NHRC people, they are doing it, the Human Rights Commission people, and we are like a backup to them, and we want relief for tribes. That is why I am here. శేషాచల అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్పై బయట రాష్ట్రానికి చెందిన హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలని సిపిఐ జాతీయ నేత డాక్టర్ నారాయణ తెలిపారు. సిపిఐ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ శేషాచల అడవుల్లో కూలీలను చంపేసి స్మగ్లర్లను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. కూలీలను స్మగ్లర్లుగా చిత్రీకరిస్తున్నారని, తిండి లేని నిరుపేద కూలీలనే విషయం సిపిఐ నిజ నిర్ధారణ కమిటీలో తేలిందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన హిందుత్వాన్ని, లౌకికవాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నదని, దీని కారణంగా ఆందోళనలు పేట్రీకిపోతున్నాయన్నారు. అందుకు ఆర్ఎస్ఎస్ ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. కార్పొరేట్ సంస్థల బిల్లులను పాస్ చేసుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మే నెల 14వ తేదీన దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు నారాయణ తెలిపారు. ఎన్కౌంటర్పై మంత్రి బద్దుల మాట్లాడుతూ ఇది అంతం కాదు, ఆరంభం అని చెప్పడం విడ్డూరంగా ఉందని, ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆయన మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆనాడు గాంధీని పొగిడిన వారే నేడు గాంధీని చంపిన గాడ్సీని కూడా పొగుడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు రామానాయుడు, వెంకయ్య, పెంచలయ్య, వెంకటరత్నం, తూపల్లి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్జిటిలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఈడీ విద్యార్థులు శనివారం తిరుపతిలో నిరసన ప్రదర్శన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీఈడీ విద్యార్థులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. బీఈడీ విద్యార్థులకు ఎస్జిటిలో అవకాశం కల్పిస్తే మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో బీఈడీ విద్యార్థులకు ఎస్జిటిలో అవకాశం కల్పించబడినదని, కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే విధానాన్ని అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే మున్సిపల్ కార్యాలయం వద్ద బీఈడీ విద్యార్థులు ఆందోళన చేశారు. వేసవి తాపంలో ప్రజలకు చేయూతనిస్తూ చలివేంద్రాలను ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చేందుకు ముందుకు రావాలని తిరుపతి టౌన్ క్లబ్ అధ్యక్షులు మబ్బు చెంగారెడ్డి అన్నారు. తిరుపతిలోని వివి మహల్ సమీపంలో శనివారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే నగర కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణం వద్ద చెంగారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజ సేవకు యువత భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా చెంగారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేషన్ ఉద్యోగ సంఘ నాయకులు వర్మ, కాంట్రాక్ట్ అసోసియేషన్ సంక్షేమ సంఘం నాయకులు సిరిగిరి రాఘవరాజు తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో వాల్టా చట్టాన్ని నీరు కార్చుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులు ఈ చట్టాన్ని అతిక్రమించి జేబులు నింపుకుంటున్నా స్పందించే అధికారులు లేరు. చంద్రగిరి నియోజకవర్గం చిన్నగుట్టిగల్లు మండలం బాక్రాపేట గ్రామ సమీపంలోని చిన్నగుట్ట అడవిని ధ్వంసం చేస్తున్న మండల గ్రామస్థాయి రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. అడవిలో దాదాపు 3 ఎకరాల చదును చేసి తమ పొలంలోకి కలుపుకోవడమే కాకుండా అక్కడ చదును చేస్తూ మట్టిని సైతం కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఇవేమీ పట్టని అధికారులు మాత్రం ఈ అక్రమార్కుల నుంచి ముడుపులు తీసుకుని జేబులు నింపుకుంటున్నారని ఆరోపణలున్నాయి. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేస్తుంటే చిన్నగొట్టిగల్లు మండల అధికారులు మాత్రం కలెక్టర్ ఆదేశాలు పాటించకుండా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఈ అడవి పూర్తిగా చదును చేసేందుకు అక్రమార్కులు పూనుకున్నారంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండేందుకోసం వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులను నిర్వహించనున్నట్లు టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి తెలిపారు. శనివారం ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగిన సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం సమావేశానికి డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సీనియర్ సిటిజన్లు వారి వారి వృత్తుల్లోని అనుభవాలను నేటి తరం వారికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వారి అనుభవాలు నేటి ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు సీనియర్ సిటిజన్స్ ఫోరంకు ఉంటాయని ఆమె తెలిపారు. అనంతరం టీడీపీ నేత సైకం జయచంద్రారెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో ఫోరం నేతలు శ్రీనివాసమూర్తి, కేఎన్ బాలాజీ, శ్రీనివాసులరెడ్డి, కొండా హరిబాబు తదితరులు పాల్గొన్నారు. వైద్య రంగంలో సాటిలేని సంస్థగా గుర్తింపు రాయలసీమ జిల్లాలకే తలమానికంగా నిలిచిన సంస్థ స్విమ్స్. అలాంటి సంస్థలోని పాలకులు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ స్విమ్స్ ప్రతిష్టను బజార్న పడేశారు.
టీటీడీ అధికారుల అలసత్వం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వలన స్విమ్స్ సంస్థలో అవినీతి అక్రమాలు, నిధుల గల్లంతు, దుర్వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. స్విమ్స్ తీరుపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. రాయలసీమకే తలమానికంగా ఉంటూ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పేద రోగులకు ప్రాణాలు పోసేందుకు నెలకొల్పిన స్విమ్స్లో జవాబుదారీతనం లోపిస్తోంది. టీటీడీ నిధులు, ప్రభుత్వ నిధులతో నడుస్తున్న స్విమ్స్లో కోట్ల రూపాయలకు లెక్కలు గల్లంతయ్యాయి. కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లు రాష్ట్ర అకౌంట్ జనరల్ ఆడిట్ అధికారులే తెలిపారు. స్విమ్స్లో మెడికల్, సర్జికల్స్ కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. తక్కువ రేట్లకు కోట్ చేసిన కంపెనీలను పక్కన పెట్టి రెట్టింపు రేట్లకు కోట్ చేసిన కంపెనీలకు టెండర్లను కట్టబెట్టారు. చివరకు ఎక్స్పైర్ అయిన మందులు సైతం అక్రమాలు జరిగాయి. కోట్ల రూపాయల కమిషన్లతో అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు వస్తున్నాయి. స్విమ్స్ సంస్థ వైద్యానికి సంబంధించినటువంటిదే కాకుండా అక్కడ ఎంతో ఉన్నతంగా పనిచేయాల్సినటువంటి బాధ్యతలు స్వీకరించినటువంటి డైరెక్టర్స్, అదేవిధంగా అక్కడ ఉన్నత ఉద్యోగులుగా పనిచేసేటువంటి వాళ్ళపైన ఈరోజు స్విమ్స్లో జరిగినటువంటి 18 కోట్లకు సంబంధించినటువంటి అవినీతి పైన, అక్రమాల పైన విచారణ జరిపించమని ఎంక్వైరీ చేశారంటే స్విమ్స్ను ఒక శ్రీ వెంకటేశ్వర అనేటువంటి దేవుడి పేరు పెట్టినటువంటి ఒక సంస్థను ఎంత దిగజార్చి ఈరోజు బజారుకి ఇచ్చారో మరి ఇక్కడ ఉన్నటువంటి రికార్డు ప్రకారం మనకు అర్థమవుతుంది. గత ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్విమ్స్ డైరెక్టర్గా వెంగమ్మ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అనేక వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు 18 కోట్ల రూపాయల వరకు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. స్విమ్స్లో మెడికల్ షాపుల కేటాయింపుల దగ్గర నుంచి కాంట్రాక్ట్ వర్కుల వరకు అన్ని అక్రమాలే జరిగినట్లు ఆడిట్ అధికారులు గుర్తించారు. చివరకు కాలం చెల్లిన మందులను సైతం వదలకుండా కాజేసినట్లు తేలింది. కొన్ని కాంట్రాక్టులను గత సీఎం బంధువులకు కేటాయించడం వల్లే స్విమ్స్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. దీనివలన మరో 3 ఏళ్ల పాటు డైరెక్టర్ పదవీ కాలాన్ని కూడా పొడిగించినట్లు సమాచారం. 2 నెలల క్రితం ఏసీబీ అధికారులు ఒక రోజంతా స్విమ్స్లో సోదాలు నిర్వహించి ఓ రిపోర్ట్ను సిద్ధం చేశారు. ఆ రిపోర్ట్ను ప్రభుత్వానికి కూడా అందజేశారు. తాజాగా ఏసీబీ నివేదిక ప్రభుత్వానికి కూడా అందింది. దాదాపు ప్రభుత్వం వారు కొన్ని తేల్చింది ఏంటంటే దాదాపు 18 కోట్ల చిల్లర ఆమె పైన అవినీతి ఆరోపణలు ఉన్నట్టుగా తెలియపరిచారు. కానీ అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఈ మెటర్నిటీ పద్మావతి కాలేజ్ అనేది ఒకటి తీసుకొస్తున్నారు. దాన్ని ఎలాంటి వసతులు లేకుండానే ఉన్న పాత ప్రభుత్వ వసతులు చూపించి వాళ్ళ యొక్క అధికారంతో లైసెన్స్ తెచ్చుకొని ఈరోజు పద్మావతి కాలేజ్ స్టార్ట్ చేశారు. దాని మీద ఎవరికి తెలియకుండా ఒక్కొక్కరి దగ్గర రోజు ఒక 5గురిని 10 మందిని అపాయింట్ చేస్తూ ఉన్నట్టుగా బయటకు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఒకటే నేను చెప్తున్నాను, స్విమ్స్లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ కాంట్రాక్ట్ విధానంలో టెండర్లు పిలిచే సబ్జెక్టే లేదు. అక్కడ స్విమ్స్లోని మెడికల్, సర్జికల్స్లో భారీగా అవకతవకలు జరిగాయన్న విమర్శలు వస్తున్నాయి. తక్కువ రేట్లకు వచ్చే సర్జికల్స్ను కూడా ఎక్కువ మొత్తం వెచ్చించి కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. న్యూరాలజీలో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ఆమె డైరెక్టర్ కాకముందు నుంచే న్యూరాలజీలో సర్జికల్స్ కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగాయి. న్యూరాలజీకి సంబంధించిన మోనోజికల్ స్క్రూల కొనుగోలుకు ముంబైకి చెందిన ఉమా సర్జికల్స్ 1700 రూపాయల రేట్ కోట్ చేస్తే స్విమ్స్ మాత్రం 3500 రూపాయల కోట్ చేసిన జెస్కో కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. అలాగే రీడ్స్ కొనుగోలులోనూ అక్రమాలు జరిగాయి. ఇందులో ఉమా సర్జికల్స్ కంటే ఎక్కువ రేటు కోట్ చేసిన జెస్కో కంపెనీకే టెండర్లను కట్టబెట్టారని ఆడిట్ అధికారుల తనిఖీల్లో వాస్తవాలు బయటపడ్డాయి. ఈరోజు ఎవరైతే కమిషన్లకు ఎవరైతే అనుకున్న రేట్లు ఫిక్స్ అవుతాయో మరి వారిచ్చేటువంటి కమిషన్లను దృష్టిలో పెట్టుకొని ఈరోజు అక్కడ ఆ పనులన్నీ కూడా అప్పచెప్తున్నారు తప్ప నిజంగా స్విమ్స్ను అభివృద్ధికి కోరుకునేటువంటి విషయంలో కానివ్వండి, స్విమ్స్కి వచ్చేటువంటి రోగులకి వైద్యం అందించేటువంటి అంశంలో కానివ్వండి, ఈరోజు ఆరోగ్యశ్రీ పేరుతో రాష్ట్రంలో జిల్లాలో ఉన్నటువంటి వందలాది మంది ఈరోజు మరి అక్కడ బాధితులు కానివ్వండి, అక్కడికి వచ్చేటువంటి రోగులు వస్తున్నారు. కోట్లాది రూపాయలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరుతో ఈరోజు స్విమ్స్కి మళ్లిస్తూ ఉంది. అక్కడికి వచ్చేటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో కనీసం నిలువు లేనటువంటి దుస్థితి ఈరోజు స్విమ్స్లో కొనసాగుతా ఉంది. కేవలం మెడికల్, సర్జికల్స్ కొనుగోలులోనే కాదు, చివరకు కాలం చెల్లిన మందులలో సైతం అక్రమాలు జరిగాయన్న విమర్శలు వచ్చాయి.
పెద్ద ఎత్తున ఎక్స్పైర్ అయిన మందులను కంపెనీలకు తిరిగి వాపస్ ఇచ్చినా వాటికి సంబంధించిన డబ్బులు జమ కాలేదన్న ఆరోపణలు వచ్చాయి. దాదాపు 20 లక్షల రూపాయలు విలువైన మందులను కంపెనీలకు రిటర్న్ చేసినా ఆ డబ్బులను మాత్రం స్విమ్స్ ఖాతాలో జమ కాలేదని స్విమ్స్ అధికారులు తెలిపారు. 2007 సంవత్సరం నుండి 2012 వరకు 19 లక్షల నిధులు జమ కాలేదన్న ఆరోపణలున్నాయి. అదే కాక దాదాపు 3 లక్షల రూపాయల విలువైన మందులను కంపెనీలకు వాపస్ చేయకుండా బయట పారేశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయా కంపెనీలతో లోపాయికారు ఒప్పందం వల్లే కాలం చెల్లిన మందులను తిరిగి వాపస్ చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా టీటీడీ అధికారులు, ప్రభుత్వ వైద్య అధికారులు స్పందించి స్విమ్స్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అవినీతి అక్రమాలకు తావు లేకుండా చూడాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. వైద్యం బదులు ఇక్కడ ఒక మాఫియా సెంటర్ లాగా తయారైపోయింది. గతంలో మీరు చూసుకుంటే ఏసీబీ అధికారులు స్విమ్స్ పైన దాడి చేసి స్విమ్స్ పైన రైడ్ చేసి వెంగమ్మ చేసినటువంటి అక్రమాలపైన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడం జరిగింది. దాదాపు 14 అంశాలలో వెంగమ్మ నిబంధనలు ఉల్లంఘించింది, నిబంధనలకు అతిక్రమంగా వ్యవహరించింది, చట్టానికి అతిక్రమించి వ్యవహరించిందని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. ఈమె పైన సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోమని కూడా సిఫార్సు చేయడం జరిగింది. నివేదిక ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చి దాదాపు 4 నెలలు అవుతుంది. ఒక 3-4 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి తక్షణం వెంగమ్మ చేసినటువంటి అవినీతి అక్రమాలపైన సిబిసిఐడి విచారణ జరిపించి ఆ పైన కేసు నమోదు చేయాలా, ఏదైతే ఏసీబీ రిపోర్ట్ ఇచ్చిందో దానిపైన కేసు నమోదు చేయాలనేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయబోతున్నాం, కోరబోతున్నాం. లేకుంటే స్విమ్స్ ఈ వెంగమ్మ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలకి స్విమ్స్ సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి అని చెప్పేసి పేద రోగులకు ఉపయోగపడాల్సినటువంటి సంస్థ అబాసపాలయ్యేటువంటి పరిస్థితి అని చెప్పే సందర్భంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఖరీఫ్ సీజన్ లోపు అన్ని ప్రాజెక్టులకు నీటి సరఫరా అందిస్తాం. మంత్రి దేవినేని ఉమా వెల్లడి. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి. ఎన్కౌంటర్ ఘటనపై విచారణ జరిపి 10 రోజుల్లో నివేదికను అందిస్తామన్న జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ రవి ఠాకూర్. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తప్పనిసరిగా ఆడిట్ చేయించాలి. ఎస్పీడీసీఎల్ ఆడిట్ విధానాన్ని తప్పుబట్టిన శాసన మండలి. భూసేకరణ బిల్లును కేంద్రం వెనక్కు తీసుకోవాలి. సిపిఐ డిమాండ్. బీజేపీ తీరు వల్ల దేశంలో మతోన్మాదం పెచ్చుమీరుతోందన్న నారాయణ. ప్రజా ఆరోగ్యం పట్ల గ్రామీణ వాసుల్లో అవగాహన అవసరం. డాక్టర్ సుధారాణి వెల్లడి. ప్రతి గ్రామంలోనూ అవగాహన సదస్సులు నిర్వహించాలని ప్రజా సంఘాలకు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.